జియో అయినా ఎయిర్టెల్ అయినా ఏడాదికి 1000 పెంచేస్తున్నారు తెలివిగా. అవును. ఇది అడగాలి కదా, యూత్ ఎట్లాంటి అడగాలి. ఇది ఇప్పుడు ఈ కాక్రోచ్ వీళ్ళకి పబ్లిక్ కి సంబంధించిన నిజమైన అంశాలు కుదరట్లేదు. ఇంకోటి పార్లమెంట్ లో ఎంపీ ఎవరో రేజ్ చేశారు ఇదే పాయింట్. రాఘవ్ ఇప్పుడు అతను కూడా బీజేపీలో చేరిపోయాడు. అవును అవును, ఆమ్ ఆద్మీలో ఉండే సమస్య ఎక్కడ వస్తుందంటే రియల్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయట్లేదు మనము. అప్పుడు కాక్రోచ్లకి అంటే ఇవాళ ఉన్న యంగ్స్టర్ జెన్జీ యూత్ చేతిలో ఉండేది ఒక సెల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, ఓ బ్యాంక్ అకౌంట్, ఓ డెబిట్ కార్డు, ఒక క్రెడిట్ కార్డు. వీటి గురించి నువ్వు మాట్లాడు. వాడి ఉద్యోగం, వాడి ఫ్యూచరు, ఏఐ, ఇవి మాట్లాడు. వీటిట్లో ప్రభుత్వ పాత్రను ప్రశ్నించు. అవి లేకుండా నువ్వు ఏదో అంశాలు, పేపర్ లీక్ అయింది మళ్ళీ పరీక్ష పెడతాడు. ఇప్పుడు వాడు ఇవాళ మొన్న వీళ్ళు ఫెయిల్ అయింది, నేను ఆ రోజునే చెప్పే ఫెయిల్ అవుతుంది. ఎందుకని అంటే నీట్ అనేటటువంటి పరీక్ష రాసేటటువంటి తల్లిదండ్రులందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళ పిల్లల్ని చదివించుకుని రేపు పొద్దున పరీక్ష ప్రిపేర్ చేయాలా? ఢిల్లీ వెళ్ళి కూర్చుని యాజిటేషన్ చేస్తే పరిష్కారం అవుతుందా? మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ టైం కూడా జరిగినప్పుడు ఏం చేశారు? సిబిఎస్ఈ లీక్ అయితే సిబిఎస్ఈ తేడా వచ్చింది, ఎత్తుతారు అంతే. ఇప్పుడు నేను పెట్టాను నా దానప్పుడు తగ్గినప్పుడు 8 మార్కులు వేశారు రివాల్యుయేషన్, ఇంకో దాంట్లో 2 మార్కులు తగ్గించారు. అది లెక్కే కదా, దాన్ని ఎవడేం చేయలేరు. వాటికి అనవసరమైన ఇష్యూస్ తీసుకుంటున్నారు వీళ్ళంతా. కానీ ఒకటి సార్, పార్టీలో లోపాలో లేదంటే అంటే దీన్ని ఫెయిల్యూర్ అనడానికి లేదేమో, లేదంటే ఒక శాఖ ఫెయిల్యూర్, దీనివల్ల ఎలాంటి కాక్రోచ్ లాంటి ఉద్యమాలు ఇప్పుడు అన్నామలై ఆయన ఒకటి